ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ఎక్కడ? విజయవాడ వరదవాడగా మారిపోయి జనం అల్లాడిపోతుంటే డిప్యూటీ సీఎం హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఏం చేస్తున్నారు? పవన్ ఎక్కడా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ పవన్ ఎక్కడ? సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ రకంగా తిరుగుతూ ఉన్నారు. కానీ అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తిరుగుతున్నారు, సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని చోట్ల కూడా వెళ్తున్నారు. పర్టికులర్గా ఆయన జిల్లాలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆయన ప్రతి చోటుకి వెళ్తున్నారు, ప్రజలకు నేనున్నాను భరోసా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక డిస్కషన్ పాయింట్ మీరు గమనించలేదు, సోషల్ మీడియాలో ఎక్కువగా విపరీతమైన చర్చ జరుగుతుంది నిన్నటి నుంచి. వేర్ ఈజ్ డీసీఎం? పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్న ప్రశ్న నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతోంది. ఎస్, మీకు వచ్చింది ఆ డౌట్? మీరు గమనించారా? కరెక్ట్, నాకు వచ్చింది. అంటే జనరలీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఏమైనా జరిగినప్పుడు సోషల్ కాజ్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఆయన మనం మాట్లాడిన విషయాలు కూడా ఇప్పటివరకు చూడలేదు. లైక్ డైరెక్ట్ ప్రెస్ మీట్ ఆయన పెట్టలేదు, లేకపోతే జనంకి సంబంధించి ఆయన డైరెక్ట్గా ఎక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక్కడ మనం ఫస్ట్ డే నుండి చూస్తున్నాము. ఫ్రమ్ ద ఫస్ట్ డే చంద్రబాబు గారు మాత్రమే మనకి ఇక్కడ డైరెక్ట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. సీఎంగా ఆ సీఎం హోదాలో ఆయన డైరెక్ట్గా వెళ్ళారు. ఏరియల్ వ్యూ చేసే ఆప్షన్ ఆయనకున్నా కూడా ఆ ఏజ్లో డైరెక్ట్ గ్రౌండ్ రియాలిటీ ఆయన ఏంటి అనేది తెలుసుకుంటూ కూడా అక్కడ ఆయన పర్యటిస్తున్నారు. బట్ డిప్యూటీ సీఎం అయితే మనకు అసలు ఎక్కడా కూడా కనిపించలేదు. అట్లీస్ట్ ఎక్కడా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. జనాన్ని అడ్రస్ చేసి ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎస్, ఇది ఒక డిస్కషన్ పాయింట్ అండి, విమర్శనాత్మకంగా కాదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ విధంగా 74 ఏళ్ల వయసులో నీళ్లల్లో తిరుగుతూ ఎండనక వాననక లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, వయసును సైతం లెక్క చేయకుండా నీళ్లలోనే తిరుగుతూ 3 రోజులుగా రికార్డు స్థాయిలో నీళ్లలోనే ఉంటూ ప్రజలందరూ కూడా నీళ్లలో నరకం అనిపిస్తుంటే నేను వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోకూడదన్న ఉద్దేశంతో వాళ్ళతో పాటే కలిసి తిరుగుతూ వాళ్ళ కష్టాలను పంచుకుంటూ వాళ్ళ కష్టాలు పరిష్కరించేందుకు మార్గాన్ని సూచిస్తూ ఆహారాన్ని అందిస్తూ వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు 74 ఏళ్ల వయసు. ఎస్, క్లియర్గా పదే వయసు చెప్తూ ఉన్నాం. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా విజయవాడలో సింగనగర్లో వరద ప్రాంతాల్లో నీళ్లల్లోనే నిలబడి బుల్డోజర్ ఎక్కుతూ ఉన్నారు, బోట్ ఎక్కుతూ ఉన్నారు, నడుస్తూ వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నారు, ఆహార పొట్లాలు అందిస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉన్నారు సీఎంగా. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. బహుశా అది జనసేన పార్టీలో కనిపిస్తోంది, తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది, బీజేపీలో కనిపిస్తోంది. అక్కడ సింగనగర్ ప్రాంతంలో విజయవాడలో ఉన్న ప్రజల్లో ఈ ప్రశ్న ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే అక్కడికి నేనున్నానంటూ ముందుగా వెళ్ళేది పవన్ కళ్యాణ్. రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఆయన. అప్పుడు గతంలో 2019 ఎన్నికలు ఘోర ఓటమి పాలైన తర్వాత కూడా జనసేన పార్టీ తరఫున ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళేవాళ్ళు, పలకరించేవాళ్ళు. కొన్ని చోట్ల ఇప్పటం అనే గ్రామంలో, రాజధాని గ్రామంలో, మంగళగిరి పక్కనే ఉన్న ఇప్పటం అనుకున్న గ్రామం పేరు, అక్కడ రోడ్డు వైండింగ్లో ఇల్లు కొట్టేస్తున్నారు అంటే స్వయంగా ఆయన కారులో వేసుకుని వెళ్తే ఆయన మీద కేసు కూడా పెట్టారు. అలా చాలా సమస్యలు, ఎక్కడ సమస్య వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండేవారు. కానీ ఇంత అల్లకల్లోలం జరుగుతోంది విజయవాడ చుట్టుపక్కల. రాష్ట్రం అంతా వరదలతో అతలాకుతలం అవుతోంది. జనమంతా కూడా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. విజయవాడలో అయితే మీరు గమనించారు, కొడచెరువులు విరిగిపోయి ఒక ఫ్యామిలీ చనిపోయారు, 4 చనిపోయారు. సో ఇప్పుడు ఈ వరద ప్రవాహం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తూనే ఉంది ప్రకాశం బ్యారేజ్కి. సో సింగనగర్ ఇప్పటికీ నీళ్లలోనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆ రకంగా తిరుగుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించట్లేదు? మేము పవన్ కళ్యాణ్ని మేము విమర్శించట్లేదు, పవన్ కళ్యాణ్ తీరును మేము తప్పు పట్టట్లేదు. సో దయచేసి ఎవరైనా సరే తిట్టుకోవద్దు, మమ్మల్ని తిట్టుకోవద్దు. ఎవరైనా సరే దయచేసి తిట్టుకోవద్దు. మేము ఒక సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారం, కొంతమంది లేవనెత్తుతున్న ప్రశ్నని మాత్రమే ఇక్కడ మేము ముందు ఉంచుతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ వరద ప్రాంతాల్లో పర్యటించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకి ఏమైనా హెల్త్ బాగుండలేదా, లేకపోతే ఇంకెక్కడైనా ఎమర్జెన్సీ వెళ్ళారా ఏంటి అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. బహుశా ఇది వాటిదే అనుకుంటాను స్కెడ్యూలు. టూర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, హానరబుల్ సీఎం, మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ, క్యాంప్ ఎట్ హైదరాబాద్. ఎస్, అంటే స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నట్టే కదా, అంతేనా సర్తాజ్? కరెక్ట్.
ఒకసారి చదవండి ఆయన. ప్రెసెంట్ ఆయన స్కెడ్యూల్ చూస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి హీ హాజ్ అ క్యాంప్ ఎట్ హైదరాబాద్. సో ఇవాళ మేబీ అక్కడ టైం మనం కరెక్ట్గా మెన్షన్ చేసలేదు. కింద చూస్తే ఇక్కడ 6:30 hours-కి హీ హాజ్ అ విజయవాడ క్యాంప్ కూడా ఉందన్నమాట, న్యూజివీడ్లో విజయ క్యాంప్. వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం గమనిస్తే ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా అయింది ఇక్కడ మనం చూస్తే. ఎస్, డిప్యూటీ సీఎం రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి, At the same రెండోది time, వచ్చి rural రూరల్ water వాటర్ and సప్లై, ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. సో ప్రెసెంట్ అక్కడ మనం డిస్ట్రక్షన్ చూసినా కంప్లీట్లీ అక్కడ వాటర్ సప్లై ప్రజలకు ఆగిపోయింది, లేకపోతే ఎన్వైరన్మెంట్ కంప్లీట్ డిస్ట్రక్షన్ అక్కడ ఉంది. మనం ప్రీవియస్లీ అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం ఒకసారి గమనిస్తే చెట్ల గురించి మాత్రం మాట్లాడింది ఆయన లాస్ట్ ప్రెస్ మీట్ కానివ్వండి, లేకపోతే జనాల్లోకి వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత నుండి మనకి ఎక్కడ కూడా ఆయన కనిపించలేదు. ఈ టూర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ప్రకారం అయితే టుడే మేబీ ఆయన హైదరాబాద్లో ఉండొచ్చు, బట్ హైదరాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్సే ఉన్నాయి. 3 days నుండి మనం చూస్తున్నాము హైదరాబాద్లో కూడా ఇట్లానే వర్షం పడుతూనే ఉంది, ఇక్కడ కూడా సిచ్యువేషన్ అలానే ఉంది. సో అప్డేట్ అయితే మనకు రావాల్సింది కంప్లీట్ గా. మనం ఇది వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు, అంటే ప్రతిరోజు మంత్రులకు సంబంధించిన టూర్ షెడ్యూల్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒకవేళ ఇవాళ ఏమన్నా విజిట్ ఉందేమో అనుకున్నాం, కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టిల్ హైదరాబాద్లో ఉన్నారు, క్యాంప్ ఎట్ హైదరాబాద్. సరే, తర్వాత మినిస్టర్లు ఒకసారి చూద్దాం. రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అని ఉంది. ఆయన నైట్ స్టేడ్ ఎట్ క్యాంప్ రెసిడెన్స్, నందమూరి రోడ్, బృందావన్ కాలనీ, కృష్ణలంక, అంటే విజయవాడలోనే ఉన్నారు. మంత్రిగా విజయవాడలో ఉన్నారు, మానిటర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ పయ్యావుల కేశవ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఈయన ఎక్కడ ఉన్నారు? నైట్ స్టే ఎట్ పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్, ఎస్ఆర్ పేట్, విజయవాడ. ఈయన కూడా విజయవాడలోనే అందుబాటులో ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. నెక్స్ట్ కుల్సు పార్థసారథి మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఐఎన్పిఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, నైట్ స్టేడ్ ఎట్ రెసిడెన్స్ బిసైడ్ సొగృహాపూర్ నియర్ డిసిపి బంగ్లా, సూర్యరావుపేట, విజయవాడ బందర్ రోడ్లో ఆయన క్యాంప్ ఆఫీస్ రెగ్యులర్గా ఉంటుంది, ఆయన ఇల్లు. సో అక్కడే ఉన్నాడు. అంటే ఈ ముగ్గురు మంత్రులు కూడా అందుబాటులోనే ఉన్నారు, కానీ డిప్యూటీ సీఎం ఇవాళ అందుబాటులో లేరు. మరొకసారి జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మమ్మల్ని తిట్టుకోవద్దు, తిట్టిపోయొద్దు సోషల్ మీడియాలో. కానీ ఇది ఒక ప్రశ్న, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే, సర్తాజ్ మీకు ఐడియా ఉంది నిన్న? దేశవ్యాప్తంగా నారా లోకేష్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫ్యాన్స్ అంతా కూడా అభినందనలు చెప్పారు. మేము కూడా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం, నేను సర్తాజ్ కలిసి హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ గారు. కానీ పుట్టినరోజు నాడు కనుక మీరు ఇలా బయట కాకుండా విజయవాడలో వరద ప్రాంతాల్లో పర్యటించి ఉంటే మిమ్మల్ని అందరూ నెత్తిన పెట్టుకునేవాళ్ళు, మిమ్మల్ని దేవుడి కింద కొనియాడేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కనుక ఏ విధంగా అయితే అభినందిస్తూ ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు అంటూ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు వెంటో, లేకపోతే చంద్రబాబు గారు వెళ్ళిన కాలనీలు కాకుండా వేరే చోటకో వెళ్ళి వరద బాధితులను పరామర్శించి వాళ్ళ కష్టాలు కనుక పాలు పంచుకుని ఉంటే, అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ఉంటే, లేకపోతే మీరే డెసిషన్ తీసుకోవచ్చు డిప్యూటీ సీఎం కాబట్టి. సో స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఆహార పొట్లాల పంపిణీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీంతో మాట్లాడి సహాయక చర్యలు కావచ్చు, బోట్ల ఏర్పాటు కావచ్చు, వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కావచ్చు. ఎందుకంటే బెజవాడలో గత 100 ఏళ్లలో ఎప్పుడూ రాని కష్టం ఇప్పుడు బెజవాడ ప్రజలంతా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రళయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సింగనగర్ ప్రజలైతే ఈ రోజు కూడా ఈ వరద మొత్తంలో ఇప్పుడు మేము నిలబడి ఉన్నట్టు వరదలోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఇంతటి నరకం అనిపిస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎందుకు అందుబాటులో లేరు అనేది ఇక్కడ మేము రైజ్ చేస్తున్న ప్రశ్న. అంతే తప్ప పవన్ కళ్యాణ్ తీరు తప్పు. మనం ఇందాక అక్కడ చూసిన క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు హైదరాబాద్ లో అని ఉంది. అట్లీస్ట్ ఈ వుడ్ హావ్ అడ్రస్డ్, వచ్చి మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేయడం కానివ్వండి, లేకపోతే జనంకి సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేయడం కానివ్వండి, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తే అంటే దట్ వుడ్ బి మోర్ బెటర్. ఇంతకు ముందు కూడా మనం చూసాము, డిప్యూటీ సీఎం అవ్వక ముందు కూడా చాలా వరకు ఆయన జనంతోనే కలిసిన విజువల్స్ మనం చాలా చూసాం. చాలా సందర్భాల్లో డైరెక్ట్గా ఆయన వెళ్ళి అక్కడ అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది గ్రౌండ్ రియాలిటీ కూడా ఆయన చెక్ చేశారు. నేను మాత్రం బర్త్డే సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు, ఒకసారి చూడండి. ఒకసారి ట్వీట్ మనం చదువుదాము. Though I don't celebrate my birthdays, but after seeing the good wishes from all around, I'm grateful to you all for your warmth and loved wishes. I have been closely following the flood situation also, and I'm monitoring it continuously. And the following messages, update of actions taken by PR, RWS, engineering departments in handling flood situation in state could be seen. సో క్లియర్లీ ఆయన బర్త్డేకి సంబంధించి ఆయన మాట్లాడుతూనే అట్ ద సేమ్ టైం ఫ్లడ్కి సంబంధించి కూడా నేను రివ్యూస్ చేస్తున్నాను, అందరితో మాట్లాడుతున్నాను అనేది అయితే ఒక ట్వీట్ మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఎఫర్ట్ మనకి కనిపించడం లేదు. ఎందుకు అనేది ఇప్పుడు ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే అక్కడ తనకు పదవి ఉన్నా లేకపోయినా, ఇవాళంటే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇవాళ వచ్చింది, నిన్నగాక మొన్న వచ్చింది. నిజానికి ఏ పదవులు లేనప్పుడు, కనీసం తాను ఎమ్మెల్యే కూడా కానప్పుడు, నిజం చెప్పాలి అంటే తను అసలు పార్టీయే పెట్టకముందు సినిమా నటుడిగా కూడా ఎక్కడ కష్టం వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ ఉండేవాడు.
ఇదిగో నేనున్నానంటూ ఆర్థిక సాయం చేసేవాడు. కానీ కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియదు అన్నట్టుగా ఎక్కడ పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్. అందుకనే పవన్ కళ్యాణ్ని చాలామంది దేవుడు అంటూ ఉంటారు, పవన్ కళ్యాణ్ కొనియాడుతూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజలకు కష్టం వస్తే తన రాష్ట్రంలో తన ప్రజలకు కష్టం వస్తే ఎందుకు అందుబాటులో లేరు అనేది, ఆయనకి ఏమైంది అనేది ఇప్పుడు మా టెన్షన్ ఇది అంతే తప్ప పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టట్లేదు, పవన్ కళ్యాణ్ మేము తిట్టుకోవట్లేదు. కాబట్టి జనసేన కార్యకర్తలు బిగ్ టీవీని మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్కి ఏమైందో మీకేమైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నారనేది మాత్రమే సమాచారం. గత మూడు రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు నీళ్లలో ఉంటే డిప్యూటీ సీఎంగా అయిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వరద ప్రాంతాల్లోకి వెళ్ళట్లేదు అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. నిన్న వరద ప్రాంతాల్లో మన రిపోర్టర్లు అక్కడ కవర్ చేస్తుంటే సింగనగర్లో ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడా అని అడుగుతున్నారు. లైవ్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా, పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అందుకని మేము వాళ్ళ ప్రశ్నని మా నోటి ద్వారా మీకు చెప్పిస్తున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయితే ఆయన ఏమైనా రిప్లై ఇస్తే బాగుంటుంది నేను అనేది. అంతే తప్ప ఇక్కడ విమర్శలు రాజకీయాలు ఏమీ లేవు. కేవలం చంద్రబాబు గారు పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు చేయట్లేదని మేము అడగట్లా. కానీ మీది బాధ్యత. ఇవాళ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ, మీరు ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రానికి మీరు ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఆ తర్వాతి స్థానం మీరే. బహుశా చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసు, పెద్ద ఆయన, మీరు యంగ్స్టర్, మీకు బహుశా 52, 53 ఉంటాయి. సో మీరు యంగ్స్టర్, మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేయగలరు. మీరు కనుక అక్కడ నిలబడితే ఇంకెన్నెన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తాయి. మేము సర్వీస్ చేస్తామని, మేము ఆహార పొట్లాలు అందిస్తామని, మేము సహాయక చర్యలు పాల్గొంటామని. యూత్ అంతా వెరీ అట్రాక్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి అక్కడ నిలబడితే సింగనగర్లో యూత్ అంతా అట్రాక్ట్ అవుతుంది. మీరు ఒక్క పిలుపునిస్తే సహాయక చర్యలో పాల్గొనండి ప్రతి ఒక్కళ్ళు అంటూ మీరు నీళ్లలో నిలబడి కాసేపు నిలబడి యూత్కు పిలుపునిస్తే 100 మంది యూత్ బయటకు వస్తారు, మేం చేస్తామని. అక్కడున్న అధికారులు మరింత సమర్థవంతంగా మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎందుకు లేరు? కేవలం హైదరాబాద్కి ఎందుకు పరిమితం అవుతున్నారు గత 3 రోజులుగా అన్నదే మా ప్రశ్న, జనాల ప్రశ్న, మీ అభిమానుల ప్రశ్న, మిమ్మల్ని నమ్ముకున్న మీ పార్టీ కార్యకర్తల ప్రశ్న. స్టూడియోలో పవన్ ఉన్నారు, పవన్ దగ్గరికి వెళ్దాం. పవన్, మీరు మొత్తం స్టడీ చేశారు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది? హైదరాబాద్కి ఎందుకు పరిమితం అవుతూ ఉన్నారు? ప్రస్తుతం ఇదే చర్చ అటు నెట్లో వైరల్గా మారింది. ఎప్పుడు అన్ని విషయాల్లో ముందుండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అటు ఆంధ్రప్రదేశ్ కనీవిని ఎరుగని ఉపద్రవం వచ్చి పడింది. విజయవాడ మొత్తం జల దిగ్బంధంలో ఉండిపోయింది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కరు కూడా క్షేమంగా ఉన్నామన్న భావన కూడా వాళ్ళలో లేరు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళ వెన్నంటి ఉన్నాం, మీకోసం ఏదో చేస్తున్నాం అని చెప్పి భరోసా కల్పించే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చెయ్యకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు అన్నట్లుగా 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గడిచిన 3 రోజులుగా అదే వరద నీటిలో పర్యటిస్తూ ఉన్నారు. అటు సింగనగర్ కావచ్చు, వేరు ప్రాంతాల్లో, విజయవాడలో ముంపుకు గురైన అన్ని ప్రాంతాల్లో ఆయన నేరుగా ఆ బురద నీటిలో నడుస్తూ వెళ్ళి అక్కడున్న ప్రజలకు భరోసా కల్పించారు. మొన్న చూసాం మనం, తెల్లవారుజామున 3 వరకు చిన్న పంటీలో తిరుగుతూ ఆ సింగనగర్ ప్రాంతం ప్రజలందరికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడొద్దు, ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా కూడా ప్రజలందరూ కూడా ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి అటు పంచాయతీరాజ్ శాఖ ఆయన దగ్గరే ఉన్నది, గ్రామీణ నీటిపారుదల శాఖ ఆయన దగ్గరే ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ కూడా అత్యవసరమైన శాఖలు, ఆయా ప్రాంతాలన్నీ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. ఈ శాఖలు ఇంకా ఎక్కువ పని చేయాల్సిన పరిస్థితిలో ఆయన ఎక్కడా కూడా కనపడడం లేదు. నిన్న తన 56వ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ చేసుకున్నారు. 3 రోజులుగా ఆయన ఎక్కడున్నారు, ఆయన వ్యక్తిగతంగా ఆయన పర్యటన కొనసాగుతుందంటూ చెప్పారు. నిందాక మీరు చూపించినట్టుగా కేవలం ట్విట్టర్లో మాత్రం పోస్ట్ చేశారు. ఈసారి జన్మదినం జరుపుకోవడం లేదు, కానీ అన్ని చోట్ల నుంచి తనకు అభిమానులందరూ కూడా వెల్లువగల శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆ శుభాకాంక్షలందరికీ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అని చెప్తూనే తాను ఎప్పటికప్పుడు శాఖల అధికారులతో రివ్యూ చేస్తున్నాను, జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు కానీ జన సైనికులు కూడా ఎక్కడ కనపడ్డ పరిస్థితి లేదు. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత టూర్ ఉంటే వాళ్ళు కూడా కనపడకుండా ఉన్నారా? కేవలం చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ మంత్రులు వీళ్ళు కూడా ప్రభుత్వంలో
భాగస్వాములే. మరి వీళ్ళు ఎందుకు బయటకు రావడం లేదనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లుగా ఆయన పుట్టినరోజు వేడుకలో లేకుంటే ముందుగా నిర్ణయించుకున్న ఆ షెడ్యూల్ ప్రకారం ఆయన తన కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా గడపాలనుకున్నారేమో, కానీ ఇంత ఉత్పాతం వచ్చి ఇంత నష్టం జరిగినప్పుడు కనీసం ఆయన బయటకు వచ్చి ప్రజలకు భరోసా కల్పించేలా ఒక మీడియా సమావేశం నిర్వహించడం, లేకుంటే తాను అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడవద్దు, తామంతా కూడా ఉన్నాం, జన సైనికులు బయటకు వచ్చి మీరన్నా అటు జనంలో తిరగండి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని ఒక పిలిపిచ్చుంటే బాగుండేది అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకు ఆయన బయటికి రావడం లేదు, ఏ విషయం ఆయన కట్టిపడేసింది? అంత వ్యక్తిగత పర్యటన, మధ్యలో బ్రేక్ చేయలేని వ్యక్తిగత పర్యటన, హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఎంత దూరం ఉంది అని ప్రశ్న అయితే పెద్ద ఎత్తున అటు జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. అటు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా ఇదే రకమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనిపైన జనసేన నాయకులు లేకుంటే అటు జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలి. ప్రస్తుతానికైతే అటు వాళ్ళతో అధికారులకు అందరికీ దిశానిర్దేశం చేశాను, వాళ్ళతో ఎప్పటికప్పుడు రివ్యూస్ చేశాను అంటూ ఆయన ట్విట్టర్లో అయితే పెట్టారు. కానీ మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు, టీడీపీ మంత్రులందరూ కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పించి ఈ వరద ప్రాంతం నుంచి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడ ఉన్న వాళ్ళకి ఆహార పొట్లాలు అందజేయడం, ఇవన్నీ కూడా సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నిజంగా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేని లోటు అనేది క్లియర్గా కనపడుతుంది. ప్రజలకు భరోసా కల్పిస్తే బాగుండేది అనేది అందరూ కూడా అనుకుంటున్నమాట. ఆయన లేని లోటు అయితే చాలా స్పష్టంగా కనపడుతుందంటూ అందరూ నెటిజన్లు అందరూ కూడా ఆ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అశోక్, థ్యాంక్ యూ పవన్. ఇది కేవలం మేము రైజ్ చేసిన ప్రశ్న కాదు, బిగ్ టీవీ అడుగుతున్న ప్రశ్న కాదు. సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు, నువ్వు ఎక్కడా అని, మీరు ఎందుకు అందుబాటులో లేరని ప్రశ్నిస్తూ ఉన్నారు. పొలిటికల్ లీడర్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. విజయవాడ ప్రజలు, వరదల్లో చిక్కుకుపోయిన సింగనగర్ ప్రజలు, భవానీపురం ప్రజలు, రామలింగేశ్వర నగర్ ప్రజలు, కృష్ణలంక ప్రజలు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఇవాళ ప్రకాశం బ్యారేజ్ మీద కృష్ణానదిలో వస్తున్న వరదను చూసి భయపడుతున్న వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడ, మా డిప్యూటీ సీఎం ఎక్కడ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఉండే నువ్వు ఇవాళ ఎందుకు లేవు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా ఒకసారి మీరు చూస్తే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇవే రకమైన వీడియోలు కనిపిస్తున్నాయి. వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ప్రజలంతా కూడా, పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అని. ఒక్కొక్కటి చూడండి, వెబ్సైట్లో వస్తున్న వార్తల్లో అదే ప్రశ్న, సోషల్ మీడియాలో అదే ప్రశ్న, ప్రజలు ఇండివిజువల్గా వాట్సాప్లో పోస్ట్ చేసిన వీడియోల్లో అదే ప్రశ్న. ఈ విపత్కర పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఒక వీడియో, విజయవాడ మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎందుకున్నారు, విజయవాడ మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ కేఏ పాల్ ప్రశ్నిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ జాడెక్కడ, ఒక ఛానల్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు అంటూ 300 వీడియోలు, అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు లీక్ అయితే, ఎక్కడైతే గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో 100 మంది అమ్మాయిలు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదని ఆ విషయంలో అడుగుతున్నారు. ఒకటి విజయవాడకు సంబంధించిన, గుడ్లవల్లేరుకు సంబంధించిన అతిపెద్ద వివాదం, ఒక కాలేజీలో ఈడెన్ కెమెరాలు పెట్టి అమ్మాయిలు వీడియోలు షూట్ చేశారంటూ అమ్మాయిలు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, సరే పెట్టారో లేదన్న తర్వాత విషయం. ఆ సమస్య జరిగితే ఆడపిల్లలకి అంత కష్టం వస్తే ఆడపిల్లలు సేఫ్ హ్యాండ్స్లో ఉంచుతాను అన్న పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు లేవు అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న ఆడపిల్లలు అడుగుతున్నారు. అదే వీడియో ఇక్కడ పోస్ట్ చేశారు. అట్లాగే నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఇంకో ప్రశ్న. విజయవాడలో వరదలు వచ్చి ఈ రకంగా కొట్టుకుపోతుంటే పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో దాక్కున్నావా, ఇంకొకళ్ళు. తర్వాత మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా కూడా మీకు ఇవే వీడియోలు పవన్ కళ్యాణ్ చుట్టూ కనిపిస్తుంటాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి, వరదల సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కేఏ పాల్ ఏమన్నారు ఒకసారి వినండి. విజయవాడ భవానీపురం పునాఘాట్లో 100 మంది ఇల్లు కోల్పోయారు. కనీసం వాళ్ళకి ఎటువంటి అధికార ప్రకటన లేదట. సుజనా చౌదరి ఎవరో ఎమ్మెల్యే అట. ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఈ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఈ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విజయవాడ మునిగిపోతుందని ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి వారు ఏమంటున్నారు, మాకు కొంచెం చెప్పుంటే సార్ మేము ఏ స్కూల్కో, ఏ కొండ మీదకో, ఇంకొక దగ్గరకో, ఎక్కడికో బిల్డింగ్లు ఉంటే వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు వెళ్ళి కనీసం భోజన సదుపాయం, బట్టలు లేవు, ఏమి లేవు, ఉన్న పాటను బయటకు వచ్చాం. ఎస్, అది ఉప ముఖ్యమంత్రి కనుక అలర్ట్ చేసుంటే మేమందరం సేఫ్ జోన్కి వెళ్ళి ఉండేవాళ్ళం కదా అనేది కొంతమంది రైజ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేది కేఏ పాల్ అడుగుతుంది. ఫుల్ వీడియో మీకు మళ్ళీ తర్వాత ప్లే చేస్తాము. రెండోది,
ఒక యూట్యూబర్ కాదు, ఒక ఇండివిజువల్ వ్యక్తి, బహుశా మహేష్ రెడ్డి సేలం అనే ఆయన పవన్ కళ్యాణ్ గురించి రైజ్ చేస్తున్న ప్రశ్న ఇది. అన్ని పార్టీలు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మొత్తం నిరాశ్రులైన వరద బాధితులు మొత్తం పరామర్శించారు. వాళ్ళకు ధైర్యం కల్పించే కార్యక్రమం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆడాడ తిరుగుతూ వాళ్ళ చుట్టూ క్రెయిన్లు ఎక్కుతున్నాడు, అది ఎక్కుతున్నాడు, వాళ్ళు ఆడాడ తిరుగుతున్నారు. నారా లోకేష్ గారు ఆడేదో సమీక్ష ఏదో పెట్టుకున్నాను 5 అన్నాడు ఎక్కడో, అదేదో ఫేస్బుక్లో నేను పోస్ట్ చేశాను. ఒక వ్యక్తి మాత్రం రాలేదు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఆ వ్యక్తి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలా లేకపోతే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పించుకుంటున్నాడా, ఏం జరిగిందేమో తెలియదు. కానీ ఆ వ్యక్తి కూడా వచ్చి డిప్యూటీ సీఎం హోదాలో పరామర్శించి వాళ్ళ ధైర్యం కల్పించే కార్యక్రమాలు చేస్తూ అధికారులకు ఆదేశించుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంది. మరి ఈ వ్యక్తిని చూసి 21 సీట్లు ఎట్టిచ్చారో 2 ఎంపీలు ఎట్టిచ్చారో తెలియదు. మెయిన్ వాటికి రాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే వెంటనే వచ్చి అట్ట చేసావు, ఇట్ట చేసావు, అది చేసావు, ఇది చేసావు, అసలు ఎన్ని కావాలంటే అన్ని మాటలు మాట్లాడాడు. ఈ రోజు ఎక్కడ పోయాడో అర్థం కావట్లేదు. ఎస్, అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సూటిగా ఒక వ్యక్తి, మరి అతను ఎవరు, వైసీపీ కార్యకర్త లేకపోతే టీడీపీ కార్యకర్త, పవన్ కళ్యాణ్ అభిమాన, పవన్ కళ్యాణ్ వ్యతిరేకో తెలియదు, మహేష్ రెడ్డి సేలం అని ఉంది. సో యూట్యూబ్లో ఆయన వీడియో కనపడుతోంది. ఆయన రైజ్ చేసిన క్వశ్చన్లో చాలా వాల్యుబుల్ ఉంది. సో చంద్రబాబు నాయుడు అక్కడ పని చేసుకుంటున్నారు, నారా లోకేష్ సమీక్ష చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా నేను వెళ్ళి ప్రజల్ని పలకరించారు నీళ్ళలోకి వెళ్ళి. మరి డిప్యూటీ సీఎం ఎక్కడా అని ఆయన ఒక ఆవేదన. ఇలా ప్లే చేసుకుంటూ పోతే కొన్ని వందల వీడియోలు ఈరోజు మీకు కనిపిస్తుంటాయి ప్రజల నుంచి, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఈ వీడియోలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మనకు కనిపిస్తుంటాయి. సో పవన్ కళ్యాణ్ అభిమానులు మమ్మల్ని తిట్టే బదులు దీనికి సమాధానం చెప్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం అంతటి వ్యక్తి, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, గతంలో ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి నేనున్నానంటూ వాలిపోయే వ్యక్తి, భరోసా ఇచ్చే వ్యక్తి, వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు గత 3 రోజులుగా విజయవాడ మొత్తం మునిగిపోతూ ఉంటే? గత 3 రోజులుగా విజయవాడ మొత్తం మునిగిపోతూ ఉంటే, వరద ప్రళయం సృష్టిస్తూ ఉంటే, జనమంతా ఆకలితో అల్లాడుతూ ఉంటే, వరదల్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రావట్లేదు అనేది ఇక్కడ రైజ్ అవుతున్న ప్రశ్న. అదే కృష్ణా జిల్లాలో అదే గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు అంత సమస్యలో చిక్కుకుంటే ఎందుకు వచ్చి భరోసా ఇవ్వలేదు? గతంలో 30,000 మందికి పైగా అమ్మాయిలు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో అంటూ, జగన్ రెడ్డి సర్కార్లో మిస్ అయ్యారంటూ, ఇది జరిగిందంటూ ఆరోపించిన వ్యక్తి ఇవాళ తన ప్రభుత్వ హయాంలో ఇంత ఒక కష్టం వస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అక్కడ నుంచి గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి అక్కడ ఉన్న విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అడుగుతున్న ప్రశ్న, సో ఎన్ఆర్ఐలు అడుగుతున్న ప్రశ్న. సో దీనికి పవన్ కళ్యాణ్ ఏం క్లారిటీ ఇస్తారో అన్నది చూడాల్సి ఉంటుంది సార్. బట్ ఎస్ చూస్తారు కదా, కంప్లీట్లీ మనం చూస్తే ప్రెసెంట్ ఈ 2 అవర్స్లో ఇటు ఏపీ తెలంగాణలో ఆ వరద సృష్టించిన బీభత్సాన్ని చూసాము. అట్ ద సేమ్ టైం సీఎం టూర్స్ని కూడా మనం చూసాము. ఇవాళ రేవంత్ రెడ్డి టూర్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ సీఎం చంద్రబాబు 3 డేస్ నుండి విజయవాడలోనే ఉండి అక్కడే పర్యటిస్తూ ఉన్నారు ఆయన. అండ్ ఫైనలీ క్వశ్చన్ కూడా వచ్చింది ఇక్కడ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా అనేది కూడా మేము రేస్ చేసే మెయిన్ క్వశ్చన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్రెసెంట్ ఒక ట్వీట్ అయితే వచ్చింది, ఆ ట్వీట్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఎస్, ఇందాక నేను చూపించిన ట్వీటే, ఆ ట్వీట్ తర్వాత ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ ట్వీట్ని చూస్తున్నాము. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ are kept on high alert and prepared for immediate response in all districts. ఇది మనం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అనమాట. ఇటు mandal level and district level control rooms with teams are on immediate response were already kept ready. Regular monitoring and coordination with all districts is ensurely done in teleconference for every 6 hours. 300 special teams with all required manpower, materials and equipment for immediate sanitation is also ready for deployments to assist existing manpower across the panchayats. 32 teams have been requested for development in the NTR and Krishna districts tomorrow and will be deployed tomorrow itself. Each team comprises of 3 sanitation workers also capable of OHSR cleaning. ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్ ని కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది, విత్ రెస్పెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ఎక్విప్మెంట్ ని కూడా ఆయన క్లియర్ గా రాశారు. సో ఇది వచ్చేసి ఇటు ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటుంది అనేది ప్రెసెంట్ డిప్యూటీ సీఎం చేసిన ఒక ట్వీట్ లో మనం చూస్తున్నాము. రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ ఆయన క్లియర్ గా ఈ ట్వీట్ లో అయితే మెన్షన్ చేశారు. ఎస్, అది మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఓన్లీ ట్వీట్లు పెట్టి ఉపయోగం లేదు. డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, రాష్ట్రంలో సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి, మీరు ఖచ్చితంగా అక్కడ ఉంటే ప్రజలకు ఒక భరోసా ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, కష్టాల్లో అల్లాడిపోతున్న ప్రజలందరికీ ఒక ఉపశమనం కలుగుతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఎందుకు లేడు ఇక్కడ, ఎందుకు ప్రజలకు అందుబాటులో లేడు అన్నదే ఇక్కడ మెయిన్ రైజ్ చేస్తున్న ప్రశ్న.
ఇక్కడ వేముల ప్రకాష్ రెడ్డి అని ఒక ఆయన అయితే ట్వీట్ చేశారు. క్వశ్చన్స్ ఆయన లేవనెత్తారనమాట. DCM, వేర్ ఆర్ యూ? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వారాహి? అట్లీస్ట్ నౌ కమ్ అవుట్ అండ్ సేవ్ ద పీపుల్ హూ ఓటెడ్ యూ. ఎదురేట్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ. ఆ రెండింటికి ట్యాగ్ చేశాడు వేముల ప్రకాష్ రెడ్డి. దట్ ది క్వశ్చన్. Correct. దాని నుంచి మనం అందరం కూడా చెప్తున్నది అదే కదా. DCM, వేర్ ఆర్ యూ? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వారాహి? ఇంతకుముందు వారాహి యాత్ర చేశారు. వారాహి వెహికల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, తీరుస్తారంటూ ఆయన ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు వారాహి వేసుకుని ఎందుకు రాలేదని ఆయన ఉద్దేశం. కరెక్ట్. అదే వరద ప్రాంతంలోకి అదే వారాహి వెహికల్ని దింపచ్చు కదా. అదే వారాహి వెహికల్లో కనుక నువ్వు ఆహార పొట్లాలు పంపిణీ చేయొచ్చు కదా. అదే వారాహి వెహికల్లో నువ్వు వచ్చి ఆ వరద ప్రాంతాల్లో నీళ్లలో నిలిపి మీ అందరికీ నేనున్నానని చెప్పొచ్చు కదా అనేది ఆయన ఉద్దేశం. కరెక్ట్. నెక్స్ట్, అట్లీస్ట్ నౌ కమ్ అవుట్ అండ్ సేవ్ ద పీపుల్ హూ ఓటెడ్ యూ. నీకు ఎవరైతే ఓటేసారో ఆ ప్రజలందరికీ నేనున్నానని భరోసా ఇవ్వు, కనీసం ఇప్పటికైనా రా, ఇప్పటికైనా బయటికి రా అని వేముల ప్రకాష్ రెడ్డి రైజ్ చేస్తున్నారు. ఇందాక నేను ఒక పేరు చెప్పాను, మహేష్ రెడ్డి శీలం అని. ఆయన ఇంకొక రైజ్ చేశారు. ఇలా ప్లే చేసుకుంటూ పోతే కొన్ని వందల వీడియోలు మీకు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. వందల ట్వీట్లు, వేల ట్వీట్లు పవన్ కళ్యాణ్కి ట్యాగ్ చేసి అడుగుతున్నారు. మరి పవన్ కళ్యాణ్కి ఏమైందన్న సమాచారం వాళ్ళ ఆఫీస్ నుంచి అన్న ఇస్తే బాగుంటుంది. హైదరాబాద్ క్యాంపులో ఉన్నారని చెప్తున్నారు తప్ప ఏమున్నారు? ఒకవేళ సినిమా షూటింగ్లో ఏమైనా ఉన్నారా? ఒకవేళ సినిమా షూటింగ్లో ఉన్నారని తెలిస్తే అంతకు మించిన తప్పు ఇంకొకటి ఉండదు పవన్ కళ్యాణ్ గారు. వరదల్లో ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉంటే, చిక్కుకుపోయి ప్రాణాలు పోతూ ఉంటే, ఒకవేళ నిజంగా కనుక మీరు అది నిజం అయి ఉండకపోవచ్చు, అయి ఉండకూడదని మేము కోరుకుంటూ ఉన్నాం. సినిమా షూటింగ్లో మాత్రం ఉండకూడదని మేము కోరుకుంటూ ఉన్నాం. యాజ్ అన్ యాక్టర్ మిమ్మల్ని గౌరవిస్తాం. మీ అందరికీ కూడా మేమందరం కూడా ఫ్యాన్సే. కానీ మీరు ప్రజల కష్టాల్లో ఉండి, ప్రజలు రాష్ట్రం అంతా వరదల్లో కొట్టుకుపోతూ ఉంటే, 2 రాష్ట్రాలు కొట్టుకుపోతూ ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, సో మీరు సినిమా షూటింగ్లో మాత్రం దయచేసి ఉండకూడదని కోరుకుంటున్నాం. అలా ఉండరేమో అని అనుకుంటూ ఉన్నాం. అలాగే ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంటున్నారు, ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు అన్నది మేమందరం కూడా రైజ్ చేస్తున్న ప్రశ్న. ఇది టోటల్గా ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.